మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పిఎం పాలెం 6వ వార్డులో ఉన్నటువంటి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి పర్వదినం తొలి ఏకాదశి కావున ఇక్కడ జరిగే ఒక ప్రత్యేక పూజలు అయితే కనుక మనం చూడొచ్చు. సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మన ముందున్నారు శ్యామ్ సుందర్ ఆచార్య గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఈ యొక్క వైభవం ఇటువంటి ప్రత్యేక పూజలు ఎలా నిర్వహిస్తున్నారు? ఈ యొక్క తులసిని ప్లేట్లో వేసి తీసుకెళ్తున్నారు, ఇక్కడ చూస్తుంటే దాంతో ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. సో ఏంటండి దాంతో ఈ ప్రత్యేక పూజలు ఏంటి? ఏకాదశి యొక్క ప్రాముఖ్యత కూడా మాకు వివరించారు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ద్రాం శ్రీ వెంకటనివాదాయ శ్రీనివాసాయ మంగళం. మన విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శ్రీభూతమేత శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మనకి ఇవాళ అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి తులసి అర్చనాద కైంకర్యాన్ని మనం ఆఖరి పూజగా స్వామివారికి నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క మనకి సంవత్సర కాలం పాటు చూసుకుంటే మనకి 4 ఏకాదశులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు. అందులో ప్రాధాన్యమైనటువంటిది భీష్మ ఏకాదశి, తరువాత ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, తరువాత కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి, అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశిలో మన యొక్క విశేషమైనటువంటి స్వామివారికి కైంకర్యాలను నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ యొక్క విశేషమైనటువంటి కైంకర్యాల్లో భగవంతుడు మనందరినీ కూడా అనుగ్రహించి మనందరికీ కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అనుగ్రహించి మన జీవితాన్ని మరింత సంపూర్ణవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఆయన భగవంతుడు ఆయనకి మనం అందరం తెలుసున్నటువంటి విషయమే. ఇందుగలడు అందులేడని సందేహం వలదని భగవంతుడు అనేక రకములుగా మనందరినీ అనుగ్రహించడం కోసం వివిధ క్షేత్రాల్లోని ఆలయాల్లోని కూడా ప్రతిష్ఠై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ యొక్క ఆలయంలో మనకి ఏ విశేషమైనటువంటి పూజలు చేసుకున్నప్పటికీ కూడా భక్తజనాలందరితో కూడా ఈ యొక్క తులసి మాలలు పట్టుకుని వారు తిరుగుతున్నారు కదా, అలాగే వారికి తిరుగుతూ స్వామివారి దగ్గర అక్కడ అర్చకులు అందుకుంటూ ఉంటాం. అర్చకులు అందుకున్నటువంటి తులసి ఏ పుష్పమాలైనా ఏవైనప్పటికీ కూడా ధనుర్మాసంలో కావచ్చు, అలాగే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పూజల్లో కావచ్చు, ఏ విశేషమైనటువంటి పూజలు పెట్టుకున్నప్పటికీ కూడా స్వామివారి యొక్క భక్తజనాలందరి దగ్గర నుంచి కూడా వారి స్వహస్తాల పూర్వకంగా స్వామివారికి అందజేయాలనేటువంటి ఆక్షతో స్వామివారికి ఆ యొక్క పుష్పమాల కైంకర్యాలు కానీ తులసులు కానీ పళ్ళాలలో వాళ్ళ చేత ప్రదక్షిణ చేయించి లోపల దేవాలయంలో గర్భగుడి దగ్గర అందింపచేసి స్వామివారికి ఆ యొక్క పూజాది కైంకర్యాన్ని మనం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అనగా శ్రీమన్నారాయణమూర్తి శయనంలోకి వెళ్ళేటువంటి రోజు. శయన ఏకాదశి అంటారు దీన్ని. స్వామి యోగ నిద్రలోకి వెళ్ళి మరలా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచి మనకి ముక్కోటి ఏకాదశి నాడు ఆయన దర్శనాన్ని ఇస్తాడు ముక్కోటి దేవతలందరికీ కూడా. ఇలాగ ఒక్కొక్క ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది. అలాగ మనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి ఈ యొక్క విశేషమైనటువంటి తులసి పూజాది కైంకర్యాన్ని ఘనంగా నిర్వహించబడుతున్నాం. ఇప్పటి వరకు కూడా స్వామివారి అనుగ్రహంతో ఏ కార్యక్రమం మనం తలపెట్టినప్పటికీ కూడా గత 22 సంవత్సరాలైన మొన్ననే బ్రహ్మోత్సవం 22వ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఏ బ్రహ్మోత్సవం అంతకాలం కూడా 22 సంవత్సరాల పాటు కూడా ఏ విశేషమైనటువంటి పూజలు మనం నిర్వహించినప్పటికీ కూడా స్వామి చాలా అనుగ్రహంతో మనందరికీ చేత కూడా ఈ పూజాది కైంకర్యాలు చాలా దిగ్విజయంగా నిర్వహింపజేస్తున్నాడు. ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఇంతవరకు చేసేటువంటి వాళ్ళం కాదు. అలాగే మనకి ప్రతి శుక్రవారం నాడు కూడా స్వామివారికి తిరుమలలో ఎలా అయితే అభిషేకం చేస్తూ ఉంటామో అటువంటి విధంగానే అభిషేక కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే సుప్రభాత సేవాది కైంకర్యాలు పూర్తి చేసుకుని గోత్రనామార్చనలు అన్నీ వగైరా పూర్తి చేసుకుని శుక్రవారం నాడు అభిషేక కైంకర్యాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉంటుంది. అలాగే మనకి శనివారం నాడు సాయంత్రం స్వామివారికి ఆలయంలో దీపాలంకరణ సేవాది కైంకర్యం, అలాగే మనకి నిత్య అన్నదాన పథకం స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మనకి ఈ సేవాది కైంకర్యాలన్నీ కూడా పెట్టుకుని చాలా దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహంతో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలని ముందుకు నడిపించుకోగలుగుతున్నాం. జై శ్రీమన్నారాయణ.